Hey guys, welcome to my channel. My name is GN Chiranjeevi. ఇప్పుడు నేను మీకు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ ఎలా యూస్ చేస్తారు, హెచ్టిఎంఎల్ ఎలా రన్ చేస్తారు, హెచ్టిఎంఎల్ ఏమేమి ట్యాగ్స్ ఉంటాయి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. మొబైల్ ఫోన్లో చేయొచ్చా చేయలేమా అనేది మీకు చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో ల్యాప్టాప్స్లోనే చేయాలా, కంప్యూటర్లోనే చేయాలా, మొబైల్ ఫోన్లో చేయకూడదా, చేయొచ్చా చేయకూడదా అని మీకు డౌట్స్ ఉండొచ్చు. మొబైల్ ఫోన్లో కూడా ఇది పాసిబుల్ అవుతుంది అని చెప్పి నేను చెప్తున్నాను. సో మొబైల్ ఫోన్లో హెచ్టిఎంఎల్ని ఎలా రన్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా బేసిక్ కోడ్ ఎలా రాయాలి అనేదని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేయాలి. హెచ్టిఎంఎల్ ఆన్లైన్ కంపైలర్ అని గూగుల్లో టైప్ చేయాలి. మీరు ఆల్రెడీ యూస్ చేస్తున్నట్లయితే ఈ విధంగా స్పెసిఫై చేస్తుంది. ఈ హెచ్టిఎంఎల్ ఆన్లైన్ కంపైలర్లో ఫస్ట్ వన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ హెచ్టిఎంఎల్ ఆన్లైన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ అని ఉంటుంది. ఓకేనా. ఈ స్క్రిప్ట్స్ అన్నీ మీరు ప్రీడిఫైన్ స్క్రిప్ట్స్ అన్ని మీరు క్యాన్సిలైజేషన్ చేసేసి యూజర్ డిఫైన్గా మీకు కావాల్సిన విధంగా మనం చేసేసుకోవచ్చు. సో హెచ్టిఎంఎల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ వెబ్ పేజెస్. అంటే ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయడానికి హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ అనేది యూస్ అవుతుంది. ప్లస్ హెచ్టిఎంఎల్లో యూస్ చేసి హెచ్టిఎంఎల్ ఎందుకు యూస్ చేస్తారంటే హెచ్టిఎంఎల్లో నీకు వెబ్ పేజ్ పలానా ఈ పర్టికులర్ వెబ్ పేజ్ ఈ విధంగా ఉండబోతుంది, ఈ విధంగా ఈ మోడల్ ఈ మోడల్లో ఉండబోతుంది, ఈ విధంగా ఉండబోతుంది అని చెప్పి ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేయడానికి హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అనేది హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. ఒక ట్యాగ్ ఓపెన్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో ఏదైతే మనం ఇస్తామో దాన్ని ఆ ట్యాగ్ ఎలిమెంట్స్ అంటారు. ఇప్పుడు బాడీ లోపల నేను H1 ఇస్తాను. H1 ఇచ్చి H1లో వెల్కమ్ టు మై వెబ్ పేజ్ అని ఇస్తాను. H1 వెల్కమ్ టు మై వెబ్ పేజ్ అని ఇచ్చి ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఓపెన్ చేసి హెచ్టిఎంఎల్ క్లోజ్ చేశాను. హెడ్ ఓపెన్ చేశాను, క్లోజ్ అయింది. బాడీ ఓపెన్ చేశాను, బాడీ క్లోజ్ అయింది. అంటే మీరు ఏ ట్యాగ్ అయితే ఓపెన్ చేస్తారో ఆ పర్టికులర్ ట్యాగ్ అనేది మీకు క్లోజ్ చేయాలి. అప్పుడే మీకు రన్ అవుతుంది, కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పుడు నేను రన్ బటన్ ప్రెస్ చేస్తాను. ఇది లార్జ్ సైజులో వస్తుందా లేదా చూద్దాం. వచ్చిందా అండి? వెల్కమ్ టు వెబ్ పేజ్ అని వచ్చిందా? ఇప్పుడు ఇది మార్క్యూ ట్యాగ్ యూస్ చేస్తాం. మార్క్యూ ట్యాగ్ యూస్ చేస్తే ఏమవుతుంది, మార్క్యూ ట్యాగ్ ఎందువల్ల యూస్ అవుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా. ఈ టెక్స్ట్ని నేను రైట్ టు లెఫ్ట్ అలైన్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ మార్క్యూ ట్యాగ్ అనేది యూస్ చేస్తానన్నమాట. అంటే రైట్ టు లెఫ్ట్ అలైన్మెంట్, టెక్స్ట్ అలైన్మెంట్ రైట్ టు లెఫ్ట్ పోవాలంటే మార్క్యూ ట్యాగ్ అనేది మనం యూస్ చేయాలి. ఓపెన్ చేసిన ట్యాగ్ని ఖచ్చితంగా మీరు క్లోజ్ చేయాలి. అప్పుడే వర్క్ అవుతుంది, కోడ్ అనేది అప్పుడే వర్క్ అవుతుంది. సో అన్నిటిని ఓపెన్ అయింది, క్లోజ్ చేసేసాను. ఇప్పుడు హెచ్టిఎంఎల్ ప్రెస్ చేసేసాను. ఇప్పుడు రన్ బటన్ ప్రెస్ చేస్తానండి. రన్ బటన్ ప్రెస్ చేస్తే మీకు అవుట్పుట్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవ్వాలి. ఓకేనా. థ్యాంక్ యూ.